శాంతి. ఈరోజు మురళి డేటు 26 జూలై 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 2/2/2011. ఈరోజు మురళి హెడ్లైను: తమ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితముగా మరియు సంతుష్టముగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమ ద్వారా మధువనం యొక్క ఇంటికి చేరుకున్నారు. ఈరోజు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యరేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత గొప్ప భాగ్యము కల్పమంతటిలో మరెవ్వరికీ లభించలేదు. ఎందుకంటే మీకు భాగ్యం ఇచ్చేవారు స్వయం భాగ్య విధాతయే కదా. మొదటగా ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్య నక్షత్రం అయితే మెరుస్తూ ఉంది. నోటిలో మధుర వాణి యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పెదవులపైన మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తూ ఉంది. హృదయంలో హృదయాభిరాముడైన తండ్రి యొక్క లవలీన రేఖ మెరుస్తూ ఉంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్టత యొక్క రేఖ మెరుస్తూ ఉంది. పాదాలలో ప్రతి అడుగులో కూడా పదమాల రేఖ మెరుస్తూ ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యము కల్పమంతటిలో మరెవరికైనా ఉంటుందా? అందుకే మీ స్మృతి చిహ్న చిత్రాలకు కూడా భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరి ఈ భాగ్యాన్ని స్వయం భాగ్య విధాతయే తయారు చేశారు. పిల్లలందరి భాగ్యాన్ని చూసి బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ భాగ్యము ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది మరియు నడుస్తుంది. సంగమయుగ సుఖము అన్ని యుగాల కంటే కూడా శ్రేష్టమైనది. సత్యయుగ భాగ్యము కూడా సంగమయుగ పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే. అందువలన సంగమయుగ ప్రాప్తి సత్యయుగ ప్రాలబ్ధం కంటే కూడా ఎక్కువ. మీ భాగ్యంలో మైమరిచిపోండి. ఏమి జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏమని వెలువడుతుంది? వాహనా భాగ్యము అని. ఎందుకంటే స్వయం భాగ్యదాతయే మీ తండ్రి కదా. కనుక భాగ్యదాత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తమ తమ భాగ్యమైతే లభించింది. మేమింతటి భాగ్యవంతులము అని అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారా, లేక సదా నశ ఉంటుందా? ప్రపంచంలోని వారైతే మిమ్మల్ని చూసి మీకేమి లభించింది అని ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఏమని జవాబిస్తారు? పొందాల్సిందంతా పొందేశాము అని అంటారు. పొందేశారు కదా, అయితే చేతులెత్తండి. పొందేశారా? మంచిది. పొందుకున్నారా? మాకు అప్రాప్తి వస్తువేది లేనే లేదు అని నషతో చెప్తారు కదా. ఇంతటి నష ఉందా? ఇంత భాగ్యం ఎలా లభించింది? కేవలం తండ్రిని తెలుసుకున్నారు, అంగీకరించారు, అలాగే తమ వారిగా చేసుకున్నారు. అంతే భాగ్యం లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా మీరు స్మృతిలోకి తీసుకొస్తూ ఉంటారో అంత హర్షితముగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మ యొక్క ముఖము సదా హర్షితంగా ఉంటుంది. ఉండబోతుంది కాదు, ఉంటుంది అంటున్నారు బాబా. వారి దృష్టి, వారి వృత్తి, వారి ప్రవృత్తి ద్వారా సదా సంతుష్ట ఆత్మగా అయి స్వయము కూడా సంతుష్ట ఆత్మగా ఉంటారు. మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నశ ఉంటుందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారం ఏమిటి? సర్వప్రాప్తులు కదా. అప్రాప్తి అనేది అసంతుష్టతకు ఆధారము. మరి మీరు ఏమని అనుభవం చేస్తున్నారు? ఏదైనా అప్రాప్తి వస్తువు ఉందా, లేక సర్వప్రాప్తులు ఉన్నాయా?
ప్రాప్తుల నశ ఉందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? పొందాల్సిందంతా పొందేశాము అని అంటారు కదా. కనుక ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత అన్న పేరు కూడా ఉండదు. ఈరోజు దేశ విదేశాల నుండి పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. కానీ అందరికంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరు? అమెరికా వారు ఏమైనా దూరం నుండి వచ్చారా? బాబ్దాదా అడుగుతున్నారు. అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా. అయితే తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది. కానీ బాబ్దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి వచ్చారు. బ్రహ్మబాబా కూడా సూక్ష్మవతనము నుండి వచ్చారు. మరి ఎవరు చాలా దూరం నుండి వచ్చినట్లు ఇప్పుడు చెప్పండి. అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? ఇది తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమతో కూడినటువంటి దృశ్యము. మీరు నా బాబా అని అన్నారు, బాబా నా పిల్లలు అని అన్నారు. కేవలం ఒక్కరిని తెలుసుకున్నందువలన ఎంతటి వారసత్వం లభించింది? ప్రపంచంలోని వారు సుఖం కోసం, శాంతి కోసం ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని వెతుకుతూ ఉన్నారు. కానీ మీ జీవితమే సుఖశాంతులతో సంపన్నముగా అయిపోయింది. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారని మీరు బాబ్దాదాను ప్రశ్నిస్తారు కదా. పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా స్వరాజ్య అధికారులుగా ఉండాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. అప్పుడప్పుడు కాదు, ఎందుకంటే స్వరాజ్యాధికారులు అనే వరదానాన్ని బాబా పూర్తి సంగమయుగం కొరకు ఇచ్చారు. కొంత సమయానికైతే కాదు కదా, అప్పుడప్పుడు ఉండేందుకు కాదు, సదా ఉండేందుకు ఇచ్చారు. కనుక ఆలోచించండి, సదా కొరకు స్వరాజ్యాధికారులుగా ఉంటున్నారా? ఎందుకంటే మీరు ఈ అన్ని కర్మేంద్రియాలకు, మనస్సు, బుద్ధి, సంస్కారాలకు కూడా యజమానులు అని బాబ్దాదా అయితే వినిపించారు. వీటన్నింటినీ నావి అని అంటారు కదా. నేను అని అనరు, నావి అని అంటారు. మరి మనస్సు, బుద్ధి, సంస్కారము నావి అయినప్పుడు నావి అనే వాటిపైన అధికారం అయితే ఉంటుంది కదా. ఈ విధంగా మనస్సు, బుద్ధి, సంస్కారాలపై పూర్తి అధికారులుగా ఉన్న వారినే స్వరాజ్య అధికారులు అని అంటారు. మీరు ఏది ఆజ్ఞాపిస్తారో దాని అనుసారం కార్యం చేసేందుకు ఇవి నిమిత్తమై ఉన్నాయి. కానీ దీని కొరకు నడుస్తూ, తిరుగుతూ, కార్యం చేస్తూ యజమాని తనపు నశ ఉండాలి, నిశ్చయము ఉండాలి, అలాగే నశ కూడా ఉండాలి. ఇదైతే ఆత్మలకు మనస్సు ద్వారా కూడా సేవ చేసే సమయము. ఓ పూర్వజులారా, మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను ఇవ్వండి అని మొరపెట్టుకుంటూ ఉంటారు. కనుక ఓ పూర్వజులారా, దుఃఖితుల పిలుపులు మీకు వినిపిస్తున్నాయి కదా. ఏ ఆపదలైనా అకస్మాత్తుగా రానున్నాయి అని బాబ్దాదా ఇంతకు ముందే మీకు సూచన అయితే ఇచ్చేశారు. దీని కొరకు సెకండులో ఫుల్ స్టాప్ ఉంచాలి. ఈ అభ్యాసం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయము పురుషార్థం చేసేదిగా ఉండదు. అప్పుడు అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే అదే ఆశ్చర్యార్థకంగా అయిపోవచ్చు. కనుక పురుషార్థం చేసే సమయము ఇప్పుడే మీకు లభించింది. ఆ సమయంలో ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు. బాబ్దాదా రిజల్ట్ చూస్తున్నారు, అటెన్షన్ అయితే ఉంది, చేస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు మరింతగా అటెన్షన్కు అండర్లైన్ చేసుకోండి. పురుషార్థం ఎంత సహజంగా ఉందో చూడండి. నేను కూడా బిందువునై, పెట్టాల్సింది కూడా బిందువే, కేవలం అటెన్షన్ ఇవ్వాలి. పిల్లలు, నేను మీకు సదా తోడుగా ఉన్నాను అనే విశేషమైన బహుమతిని అయితే బాబ్దాదా పిల్లలకు ఇస్తున్నారు. ఇంతకంటే పెద్ద బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. బాబా అని అనగానే పిల్లల కోసం బాబా సదా హాజరైపోతారు. ప్రభువు హాజరుగా ఉన్నారు అని చెప్పబడింది కదా. అలాగనే బాబా సర్వవ్యాపి అయితే కాదు.
కానీ పిల్లల ముందు ప్రభువు హాజరుగా ఉన్నారు కనుక సదా విజయులుగా అవ్వండి. ఎక్కడైతే భగవంతుడు సదా తోడుగా ఉన్నారో అక్కడ విజయులుగా అవ్వడంలో కష్టం ఏముంటుంది? విజయము మీ జన్మసిద్ధ అధికారము. కేవలం నా బాబా అన్నారు అంటే మీరు విజయులుగా అయిపోయినట్లే. కనుక సదా విజయులుగా అవ్వండి. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి విజయులుగా అవ్వడం కూడా చాలా సహజము కదా, కష్టమేమీ కాదు. ఎక్కడ భగవంతుడు ఉన్నారో అక్కడ విజయము ఉండనే ఉంటుంది. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎంతో స్నేహంతో ఏ సాధనం ద్వారా చేరుకున్నారు? రైలులో లేక విమానములో అయితే శరీరం ద్వారా వచ్చారు, కానీ మనసు నుండి అయితే ప్రేమయే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. మీకు ధైర్యం ఉంటే తండ్రి సహయోగం ఉండనే ఉంది. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి కర్మలో తమ స్వరాజ్యం అనే సీటు పైన స్థితమై ఉండాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు. ఈరోజు మొదటిసారి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, అలాగే లేచి నిలబడండి. చాలామంది ఉన్నారు. ఎలాగైతే మొదటిసారి వచ్చారో అలా మొదటి నెంబర్లోకి కూడా వెళ్ళాలి కదా. ఎవరు ధైర్యం ఉంచుకుంటారో వారికి తండ్రి సహయోగం లభిస్తుంది అని బాబా వరదానమైతే ఇచ్చారు. ధైర్యంతో ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా దానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. స్మృతిలో ఉండండి. అంతేకాదు, ఏ ప్రాప్తులైతే లభించాయో వాటి ద్వారా ఇతరుల సేవ చేస్తూ ఉండండి. ఎంతగా మీరు సేవ చేస్తూ ఉంటారో అంతగా మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి అని బాబ్దాదా అంటున్నారు. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాయి. సందేశం ఇస్తూ వెళ్ళండి. ఆ తర్వాత వారి వారి అదృష్టము. కానీ మీరు మాత్రం సందేశాన్ని ఇచ్చేయండి. మీ పుణ్యాన్ని మీరు జమ చేసుకోండి. ఆ పుణ్యం మిమ్మల్ని సదా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. బాబ్దాదా అమృత వేళలో అన్ని వైపులా చక్కెర వేస్తారు. వారికి చక్కెర వేయడం పెద్ద విషయమేమీ కాదు. 4 గంటలకు మిలనం చేయడంలోని విశేషత ఏమిటో కూడా బాబ్దాదా చెప్పేశారు కదా. 4 గంటలకు బాబ్దాదా పిల్లలందరికీ సహజంగానే వరదానం ఇచ్చేస్తారు. వరదాన దాత యొక్క విశేషమైనటువంటి పాత్ర అమృత వేళలోనే కదా ఉంటుంది. ఏ వరదానం కావాలన్నా దానిని బాబ్దాదా ఇచ్చేస్తారు. ప్రయత్నించి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానం తీసుకునేందుకు అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అలర్ట్గా లేకుంటే బాబ్దాదా చక్కెర వేసి వెళ్ళిపోతారు. తరువాత మీరు ఆలోచిస్తూ ఉండిపోతారు. కనుక అమృత వేళకు మహత్వమైతే ఇస్తున్నారు, కానీ అంత అటెన్షన్ కూడా పెట్టాలి కదా. బాబ్దాదా చూశారు, సమయము అనుసారంగా సేవ కూడా పెరుగుతుంది. అయితే సేవ కారణముగా తండ్రి నుండి వరదానం తీసుకోవడం నుండి కూడా దూరంగా ఉండలేరు. డబల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థమైతే చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ను అండర్లైన్ చేసుకోండి. ఇకపోతే మధువనానికి ఎలాగైనా సరే చేరుకుంటారు. బాబ్దాదా దీని కొరకు విశేషంగా పిల్లలందరికీ కూడా అభినందనలు ఇస్తున్నారు. బాబ్దాదా సంస్కారాల విషయంలో ఏదైతే సూచన ఇచ్చారో దానిని మేము చేయాల్సిందే అని పిల్లలు భావిస్తున్నారు అని బాబ్దాదా అయితే విన్నారు. అలా చేసేందుకు ప్రతిరోజు అమృత వేళ ఎలాగైతే స్వమానాన్ని ఉంచుకుంటారో దాని జతలో ఏదైనా ఒక సంస్కారం పైన భిన్న భిన్న ప్రకారాలుగా అటెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఒక సంస్కారం పైన అటెన్షన్ పెట్టండి. తర్వాత రాత్రి ఎప్పుడైతే బాబ్దాదాకు మీ పూర్తి రోజంతటి చార్టు ఇస్తారో ఆ సమయంలో ఆ సంస్కారం యొక్క రిజల్ట్ను మీరు విశేషంగా బాబ్దాదాకు వినిపించండి. అప్పుడే కదా విశేషమైనటువంటి అటెన్షన్ ఉంటుంది.
ఏదో ఒక సంస్కారం పైన పూర్తి అటెన్షన్ పెట్టండి. ఎలాగైతే స్మృతి పైన అటెన్షన్ ఇస్తారో దానితో పాటు అదే సమయంలో ఈ రిజల్ట్ను కూడా బాప్దాదాకు ఇవ్వండి. ఒకవేళ మీరు అనుకున్నప్పటికీ ఆ రోజు మీ ఎదురుగా సంస్కారాన్ని తొలగించుకునే సందర్భం రాలేదు అనుకోండి, అప్పుడు మీకు మీరే తండ్రి తరపున అభినందనలు ఇచ్చుకోండి. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి యొక్క అభినందనలు విశేషంగా ఆ సంస్కారం పట్ల తీసుకుంటూ ఉన్నట్లయితే ఆ సంస్కారం కార్యములోకి రావడం తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైతే యోగం గురించి చెక్ చేసుకుంటారో అలాగే సంస్కారం గురించి కూడా చెక్ చేసుకోండి. సంస్కారం అనేది ప్రతిరోజు కాదు, కానీ అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది కదా. ఎవరైతే పురుషార్థులుగా ఉన్నారో వారికి అవకాశాన్ని బట్టి పేపర్ వస్తుంది, అంతేకాని ప్రతిరోజు రాదు. కానీ ప్రతిరోజు చెకింగ్ ఉన్నట్లయితే ఈ అటెన్షన్ కూడా టెన్షన్ను సమాప్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాబ్దాదా చూశారు, విదేశీలలో కొంతమంది పిల్లలు ఏదైనా కార్యం ప్రారంభించే ముందు చాలా అటెన్షన్ పెడతారు. కనుక అటెన్షన్ ఉంచేవారే ముక్తిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. ఈ విధంగా తండ్రి యొక్క వరదానం కూడా ఉంది కదా. అర్థమైందా? ఇప్పుడు దీని వెనుక పడండి. ప్రతిరోజు రిజల్ట్ను చెక్ చేసుకున్నట్లయితే సంస్కారం అనేది దానంతటదే ఢీలా పడిపోతుంది. సంస్కారాల సబ్జెక్టులో నెంబర్ 1లో వెళ్ళాలి. ఏ సంస్కారాన్ని కోరుకుంటారో అదే కార్యంలో ఉపయోగపడాలి అని బాబ్దాదా ఏదైతే కోరుకుంటున్నారో అదైతే తప్పకుండా జరిగిపోతుంది. అటెన్షన్లోకి వచ్చారు కనుక ఆ పని జరిగిపోతుంది. ఊరకనే దానంతటదే జరగదు, అటెన్షన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సంఘటనలోనే ఈ సంస్కారాలు బయటకు వస్తాయి కదా. ఎందుకని? మీ చిత్రాలను పూజించేవారు మీ సంస్కారాల గురించి ఎంత బాగా పాట పాడతారు. మీరు అలా తయారయ్యారు కనుకొని మీ భక్తులు మిమ్మల్ని వర్ణన చేస్తూ ఉంటారు. మీ దేవతా చిత్రాలను ఎమర్జీ చేసుకోండి, ఏమని పాడుతున్నారు. అలాంటి దేవతలుగా అయితే అవ్వాల్సిందే కదా. అచ్చా, డబల్ విదేశీలందరూ సేవలో సఫలతను అనుభవం చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నారా? ఎవరైతే సఫలతను అనుభవం చేస్తున్నారో వారు చేతులెత్తండి. వాహ్, చేతులైతే చాలా బాగా ఎత్తుతున్నారు. ఇప్పుడు దీనిపైన అటెన్షన్ ఉంచాల్సిందే అనే లక్ష్యం అయితే పెట్టుకోండి. ఇందులో కూడా నెంబరు తీసుకోవాల్సిందే. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉత్సాహం అయితే వస్తుంది. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. నిమిత్తంగా ఉన్నవారికి బాబ్దాదా నుండి విశేషమైనటువంటి సహయోగం అయితే లభిస్తుంది. ఇకపోతే సెంటర్లు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటాయి అని బాబ్దాదాకైతే చాలా సంతోషం ఉంది. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తం అయ్యేవారిగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా పరివర్తన శక్తి యొక్క ఉత్సాహం అయితే కలుగుతుంది. పురుషార్థంలో నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారనేది తెలిసిన విషయమే. కానీ పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది అని బాబ్దాదా సంతోషిస్తున్నారు. దీనిని మరింత పెంచండి. బాబ్దాదా నుండి ప్రతిరోజు కూడా ప్రియ స్మృతులైతే లభిస్తూ ఉంటాయి. చూడండి, ఇంట్లో కూర్చుని కూడా బాబ్దాదాల ప్రియ స్మృతులు ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు. కానీ ప్రతిరోజు విధిపూర్వకంగా మురళి చదివినట్లయితే లభిస్తాయి. ఒక్కరోజు కూడా ప్రియ స్మృతులను ఇవ్వడం మిస్ చెయ్యరు. లభిస్తాయి కదా. మీ అందరికీ లభిస్తున్నాయా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఇదే బాబ్దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ చేస్తే ప్రియ స్మృతులు కూడా మిస్ అయిపోతాయి. కేవలం మురళిని మాత్రమే మిస్ చేయలేదు, కానీ బాబ్దాదా ప్రియ స్మృతులను, వరదానాలను అన్నిటినీ మిస్ చేసుకున్నట్లే కదా. మురళి అయితే చదువుకుంటారు, కానీ బాబ్దాదా నుండి ప్రియ స్మృతులను తీసుకునే సమయం ఏదైతే ఫిక్స్ అయి ఉందో
అదైతే మిస్ అయిపోయింది కదా. కనుక దీనిపైన ఉత్సాహం ఉన్నందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు కూడా. మంచిది. మురళిని మిస్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? డబల్ విదేశీలలో ఎవరైనా మురళి మిస్ చేసేవారు ఉన్నారా? ఏదైనా కారణంతో మిస్ అయ్యేవారు ఉన్నారా? లేరు కదా. మిస్ చెయ్యరు. ఒక్కరు చేతులెత్తారు. బాబ్దాదా వారికి చెప్తున్నారు, ఇప్పుడు ఇక మిస్ చెయ్యకండి అని. మురళిని మిస్ చేయకండి. ఫోను ద్వారానైనా వినండి. ఒకవేళ చదవలేకపోతే ఎలాగైనా సరే తప్పకుండా వినండి. హాజరైతే తప్పకుండా వేయించుకోండి. సభలో ఎవరైతే వచ్చారో దీనిలో కొత్తవారు ఉన్నారు, అలాగే పాతవారు కూడా ఉన్నారు. అందరి విషయాన్ని పక్కాగా నోట్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. మురళిని మిస్ చెయ్యరాదు. ఎందుకంటే బాబా ప్రతిరోజు కూడా పరంధామం నుండి వస్తారు. ఎంత దూరం నుండి వస్తారు? పిల్లలైన మనందరి కోసం కదా తండ్రి వస్తారు. ఎలాగైతే బాబా మురళి మిస్ చెయ్యరో అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు మధువనానికి వచ్చేటప్పుడు ఫామ్ నింపుతారు కదా, అందులో మురళి రోజు విన్నారా లేక ఎన్ని రోజులు మిస్ చేశారు అనే విషయం కూడా వ్రాయండి. ఇలా వ్రాయడం మీ అందరికీ ఇష్టమేనా? ఇష్టమే అనేవారు చేతులెత్తండి. అలాగే మధువనం వారు కూడా చేతులెత్తండి. ఏ కారణంతో కూడా మురళి మిస్ చేయకూడదు. ఎలాగైతే భోజనాన్ని మిస్ చెయ్యరో అలాగే ఇది కూడా భోజనమే కదా. అది శరీరానికి భోజనము, అలాగే మురళి అనేది ఆత్మకు భోజనము. ఎవరైతే కొత్తవారు కూడా వచ్చారో రావడానికైతే లభించింది కదా, వారు కూడా ఈ నియమాన్ని పాలన చేయాలి. ఎలాగైతే ఇతర నియమాలు ఉన్నాయో అలాగే ఇది కూడా ఒక నియమము. బ్రాహ్మణులు అంటేనే మురళి వినేవారు, అలాగే సేవ చేసేవారు. అచ్చా, ఇప్పుడు అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అలాగే ముందుకు వెళ్తూ ఉండండి. ఏదైనా కారణం వల్ల కానీ ఏదైనా విషయం వలన కానీ మీ ఉల్లాస ఉత్సాహాలను ఎప్పుడు కూడా తగ్గించుకోకండి. విషయం అనేది విషయమే, కానీ పురుషార్థము మరియు తండ్రి ప్రేమ మీవి కనుక ఎప్పుడూ కూడా మీ బుద్ధిని తండ్రిపై తప్ప ఇక ఏ ఇతర విషయాల్లో కూడా బిజీ చేసుకోకండి. బాబా మురళి మరియు బాబా ద్వారా ఏ సేవ అయితే లభించిందో ఆ సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలి? తోడుగా అయితే ఉండాల్సిందే కదా. కనుక సెలవు తీసుకుంటామని కూడా చెప్పలేము. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము మరియు తోడుగా వస్తాము. మంచిది. ఇప్పటికీ అయితే సమాప్తము. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: శక్తి రూపము యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసే కాళీ రూప భవ. సదా మీకు ఏ స్వరూపం స్మృతిలో ఉండాలి అంటే, నేను సర్వ శస్త్రధారి శక్తిని. పతిత పావని అయిన నాపైన ఏ పతితాత్మల దృష్టి యొక్క నీడ కూడా పడజాలదు. పతితాత్మల పతిత సంకల్పాలు కూడా నడవరాదు. ఈ విధంగా మీ బ్రేకు చాలా శక్తిశాలిగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మ యొక్క ప్రభావం పడినట్లయితే మీరు అంత ప్రభావశాలిగా లేరు అని అర్థము. ఎవరైతే స్వయం సంహారిగా ఉంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ వేటగా అయితే అవ్వరు. కనుక ఎటువంటి ఖాళీ రూపముగా అవ్వాలి అంటే, ఎవరైనా మీ ఎదురుగా అటువంటి సంకల్పాలు చేసినప్పటికీ వారి సంకల్పాలు మూర్ఛితమైపోవాలి. స్లోగన్: రాయల్ రూపములోని కోరికల స్వరూపము పేరు,
ప్రతిష్ట మరియు గౌరవం. ఈరోజు అవ్యక్త ప్రేరణ. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సారథి అనగా ఆత్మ అభిమాని. ఎందుకంటే ఆత్మయే కదా సారథి. బ్రహ్మా బాబా ఈ విధి ద్వారా నెంబర్ 1 సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక తండ్రిని అనుసరించండి. ఎలాగైతే తండ్రి దేహాన్ని ఆధీనం చేసుకుని ప్రవేశిస్తారో అనగా సారథిగా అవుతారో, దేహానికి ఆధీనం అవ్వరు కనుక అతీతముగా మరియు ప్రేమగా ఉంటారు. అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా తండ్రి సమానముగా సారథి యొక్క స్థితిలో ఉండండి. సారథిగా ఉన్నవారు స్వతహాగానే సాక్షిగా ఉంటూ ఏదైనా చేస్తారు, చూస్తారు, అలాగే వింటారు. అంతేకాక అన్నీ చేస్తూ కూడా మాయ యొక్క లేప చాపాల నుండి నిర్లేపిగా కూడా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.